అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. గత వారం 1-2 వచనాలు ధ్యానం చేసాము. 3, 4, 5 వచనాలు కలిపి ఉన్నవి నేను చదువుతాను. 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారవత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె అభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిత్య నివాసి, మాతో మాట్లాడి మమ్మల్ని జీవింపజేసి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన మా దేవ, మీకు స్తోత్రాలు. ఈ చదవబడిన దైవ లేఖనములో నుండి మాతో మీరు మాట్లాడి, ఇదిగోనయ్యా, మీరు మా నుండి ఏదైతే ఆశిస్తున్నారో అట్టి పరిశుద్ధత మా యొక్క అందరి హృదయాల్లో, జీవితాల్లో ఉండడానికి కృప చూపించమని, వింటున్న బిడ్డలకు జ్ఞానాత్మలు ఇచ్చి అర్థం చేసుకుని మీ వాక్యం చేత ఆకర్షించమని ప్రార్థిస్తూ, బలహీనుడు నల్పుడైన నన్ను మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, గత వారంలో మొదటి 2 వచనాలు మీకు చెప్పడం జరిగింది. అయినా సరే ఒకసారి మరలా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. అనగా మేము చెప్పినటువంటి ఆజ్ఞలు లేదా వాక్యం ఏదైతే ఉందో అది మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము పొంది ఉన్నామో అదే మీకు ప్రకటించాము. అయితే మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు కూడా నడుచుకుంటున్నారు. అయితే మీరు ఇంకా అంతకంతకు అభివృద్ధిని అందవలనని మేము ప్రభువైన యేసుక్రీస్తునందు హెచ్చరించుచున్నామనే విషయాన్ని గత వారం చెప్పడం జరిగింది. ఇక్కడ నడుచుకునుట లేదా నేర్చుకునుట అన్న విషయాలు మీకు ప్రధానంగా చెప్పడం జరిగింది. అంతేకాదు, ఆల్రెడీ తెస్సలోనిక సంఘం పరిశుద్ధతలో జీవిస్తున్న వాళ్ళు ఇంకా ఏం చేయాలంట, అంతకంతకు అభివృద్ధి చెందాలని అపోస్తలుడైన పౌలు హెచ్చరించుచున్నాను అని ఓ రకంగా ప్రేమపూర్వకంగా వాళ్ళని బోధించడం లేదా చెప్పడం జరిగింది. అయితే ఈ 3, 4, 5 వచనాల్లో నుండి ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ 3వ వచనము బైబిల్లో అత్యంత స్పష్టమైన వచనాల్లో ఇదొకటే. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో అత్యంత స్పష్టమైన వచనాల్లో ఇదొకటే. ఎందుకంటే ఒకసారి మీరు చదవండి, 3వ వచనం మీరు చదవండి. ఈ వచనంలో మాకు అర్థం కానిది ఏదైనా ఉంది పాస్టర్ గారు అని మీరు ఏమైనా చెప్పగలరా? దీన్ని ఎవ్వరూ కూడా మాకు అర్థం కాలేదు అనడానికి లేదు. మనం పరిశుద్ధులు ఎలాగవుతామంటే, అక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు జారత్వానికి దూరంగా ఉంటే మీరు ఎలా అవుతారు? పరిశుద్ధులు అవుతారు. ఇందులో అర్థం కాని విషయం అంటే ఏమీ లేదు. కాబట్టి ఆల్రెడీ 3వ అధ్యాయము 12వ వచనంలో మనం కొన్ని వారాల క్రితం ధ్యానం చేసాం. చూడండి, 12వ వచనం 3వ అధ్యాయము. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధ అందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఉండాలనే విషయాల్ని మనం ధ్యానం చేయడం జరిగింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు రెండో మారు వచ్చేటప్పుడు మనం దేవుని ఎదుట పరిశుద్ధత విషయంలో అనింద్యముగా, అనగా ఏ విధమైన నిందలేని వారిగా ఉండాలనే విషయం గురించి ధ్యానం చేశాము. అయితే ఆ పరిశుద్ధత ఏ విధంగా అంటే, ఇదిగో ఈ వచనం ద్వారా స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. పాస్టర్ గారు, నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను అని మీరు ఎవరైనా అంటే, లేదా నేను అనుకున్నా సరే, మనందరము చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, మీరు జారత్వానికి దూరంగా ఉంటే సాధ్యమైన మట్టుకు మీరు ఎలా ఉన్నట్టు? పరిశుద్ధులుగానే ఉన్నట్టు. చాలామంది నా జీవితం పట్ల దేవుని చిత్తమేటో తెలుసుకోవాలని, ఈవెన్ మీరైనా ఇక్కడ ఉన్న వారిలో చాలామంది జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటి, నా కెరీర్ ఏమైపోతుంది, నా పెళ్ళి ఏంటి, నా ఉద్యోగం ఏంటి, భవిష్యత్తు విషయాల్లో నేను ఇంకా ఏ విధంగా సెటిల్ అవ్వాలి అని దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తారు. కానీ సిసలైన దేవుని చిత్తం ఏంటి తెలుసా? నువ్వు జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. అక్కడ రాయబడింది అన్నమాట. మీరు ఏమని రాయబడినది?
పరిశుద్ధులగుటయే అని మనకి క్లారిటీగా అనగా, మీరు జారత్వమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తం. అంటే ఫస్ట్ దేవుని చిత్తం ఏంటన్నమాట? నువ్వు సెటిల్ అవ్వడం కాదు, నువ్వు పెళ్లి చేసుకోవడం కాదు, నువ్వు జాబు సంపాదించుకోవడం కాదు, లేదా వ్యాపారం చేయడం కాదు, లేదా మరొకటి కాదు. అవి ఏమీ నేను కాదని వద్దని అంటలేదు. కానీ నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ఫస్ట్ నువ్వు జారత్వానికి దూరంగా ఉండాలనే విషయము ఒక ప్రాథమికంగా మనం గ్రహించాలనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ వచనంలో ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయి. అందులో మొదటిది పరిశుద్ధత దేవుని చిత్తానికి గుర్తు. పరిశుద్ధత దేవుని చిత్తానికి గుర్తు, శాంటిఫికేషన్. దేవుడు మనల్ని కేవలము రక్షణకే పరిమితం చేయలేదు, పరిశుద్ధులుగా మార్చడానికి పిలిచాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. కేవలం దేవుడు మనల్ని రక్షించడానికే, రక్షణకే పరిమితం చేయలేదు. రక్షించాలనుకుంటే అలాగా ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోగా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. కానీ ఆ రక్షణ కొనసాగడానికి మనకి ఏది అవసరం తెలుసా? పరిశుద్ధత అవసరం. కాబట్టి దేవుడు మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు అన్నది ఎంత వాస్తవమో, ఆ రక్షించడానికి వచ్చిన దేవుడే నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనల్ని పరిశుద్ధులుగా మార్చాలనుకుంటున్నాడు. అందుకే కొద్దిగా టైం ఇచ్చాడు. కొద్దిగా టైం మనకి ఏం ఇచ్చాడు? ఆయన 2వ మారు వచ్చేటప్పుడు ఆయన ఎదుట మనం ఎలా ఉండాలంటే అండి, అక్కడ రాయబడిన మాట, పరిశుద్ధత విషయంలో నింద లేని వారిగా ఉండాలి. అంటే దేవుడు మనకు రక్షణే కాదు, రక్షణతో పాటు మనకు చెప్తున్న, జ్ఞాపకం చేస్తున్న మరొక మాట ఏంటో తెలుసా? పరిశుద్ధంగా జీవించాలి. ఒకసారి మనం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తించమని కాదు, ప్రవర్తింపక మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలంటండి? పరిశుద్ధులుగా ఉండాలి. సమస్తం అంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ అక్కడ హోలీనెస్ ఉండాలండి. అందుకే పోయిన వారం మీకు గుర్తు చేశాను, మరలా గుర్తు చేస్తున్నాను. నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది నీకు ఇష్టమో, రెండో ప్రశ్న ఏంటి? ఇదే పని దేవునికి కూడా ఇష్టమా కాదా అన్న ప్రశ్న వేసుకుంటే అప్పుడు చెయ్యాలో చేయకూడదు అన్నది మీకు అర్థమవుతుందని చెప్పాను. అవును, మనుషులుగా ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే నాకు నచ్చిన విధంగా చేయాలి అనుకోవడం సహజం. నేను కూడా అనుకుంటాను, మీరు అనుకుంటారు. కానీ రెండో ప్రశ్న, ఈ చేస్తున్న ఈ పని దేవుడు కూడా ఇష్టమా? ఈ పని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా అన్న ప్రశ్న కూడా మనం వేసుకుంటే అప్పుడే మనం ఆలోచన చేయొచ్చు మనం పరిశుద్ధంగా బ్రతకడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గొప్ప విషయము ప్రభువే చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఒకవేళ లేరనుకో చెప్పండి, ఇప్పుడు ప్రభు మనల్ని తన 2వ రాకడలో ఆయనతో పాటు మనల్ని తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. అంటే ఇప్పుడు సంఘం దేని కొరకు బ్రతకాలి? పరిశుద్ధత కొరకు బ్రతకాలని. కానీ ఈ రోజున సంఘము ఏదో భక్తి చేయడానికి, కొంచెంసేపు దేవుని మందిరంలో కూర్చుని వెళ్ళిపోవడానికి, లేకపోతే మీకు తోచింది నచ్చింది ఇచ్చిపోవడానికి వస్తున్నారు తప్ప అసలు ఈ భూమి మీద నేను ఎందుకు బ్రతకాలో తెలుసా? పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతకాలి అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏమంటున్నాడంటే ఇదిగో మీరు పరిశుద్ధులగుటియే. అంటే అల్టిమేట్గా తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? మీరు పరిశుద్ధులుగా జీవించాలి. మరి పరిశుద్ధులుగా జీవించాలంటే మీరు దేనికి దూరంగా ఉండాలి? జారత్వానికి దూరంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ రక్షణ అనేది ఒక సంఘటన అయితే పరిశుద్ధత అనేది నిరంతర ప్రక్రియ. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, రక్షణ అనేది ఒక సంఘటన. ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక రెప్పపాటు సమయంలో ప్రభు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అది ఒక సంఘటన అయితే పరిశుద్ధత అనేది నిరంతర ప్రక్రియ. గత వర్తమానాల్లో జ్ఞాపకం చేశాను, పరిశుద్ధత 3 రకాలని. అంటే ఏడో తెలుసా? స్థానిక పరిశుద్ధత, ప్రగతి పరిశుద్ధత, పరిపూర్ణ పరిశుద్ధత. స్థానిక పరిశుద్ధత అంటే ప్రభువు నిన్ను ఆకర్షించిన రోజున, నిన్ను రక్షించిన రోజున నీలో కలిగేదే మొదటి స్థానిక పరిశుద్ధత. ఇకపోతే ప్రగతి పరిశుద్ధత అంటే
రోజువారీ జీవితంలో నీ పాపము తగ్గి పరిశుద్ధత పెరుగుతూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రగతిశీల పరిశుద్ధత అంటే మన రోజువారీ జీవితంలో ఏం తగ్గాలి? పాపం తగ్గాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, రోగము పోయి ఆరోగ్యం రావాలంటే ముందు మన శరీరంలో ఉన్న రోగం తగ్గితే అప్పుడు ఏం పెరుగుతుంది? ఆరోగ్యం పెరుగుతుంది. అందుకే డాక్టర్ గారు ఏం చెప్తారంటే మందులు వేసుకోండి అంటారు. మందులు ఎందుకు? రోగం తగ్గడానికి. ఎందుకని రోగం తగ్గకుండా నీకు ఏం రాదు? ఆరోగ్యం రాదు. అలాగే పాపం తగ్గకుండా నీకు పరిశుద్ధత కూడా రాదు. మూడోది పరిపూర్ణ పరిశుద్ధత. ఇది ప్రభు వచ్చినప్పుడు. ఎవరు వచ్చినప్పుడు? ప్రభు వచ్చినప్పుడు నువ్వు సంపూర్ణమైన పరిశుద్ధతలోకి మార్చబడతావు. కాబట్టి ఇక్కడ మనం అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? రక్షణ అనేది ఒక సంఘటన అయితే పరిశుద్ధత నిరంతర ప్రక్రియ. నువ్వు నిరంతరము కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈరోజు, రేపు, తర్వాత ఈ భూమి మీద బ్రతికినంతకాలం లేదా దేవుడు వచ్చేంత వరకు మనం అందరం కూడా దేని కొరకు ప్రయాసపడాలి తెలుసా? మాట్లాడాలి, పరిశుద్ధంగా బ్రతకడానికే ప్రయాసపడాలి. అందుకే చూడండి, ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ఆల్రెడీ ఇంతకుముందు మనము విన్నటువంటి మాటనే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ఏం చేయాలంట? ప్రయత్నించండి అని ఉంది. అంటే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే పరిశుద్ధత ఏదో అంటించుకుంటే వచ్చేసేది కాదు. ఇది అమ్మ అర్థమవుతుందా? పరిశుద్ధత అనేది ఏదో నువ్వు నువ్వు అంటించుకుంటే తాకితే వచ్చేసేది కాదు. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఏంటి ప్రాక్టీసు? నాలో ఉన్న పాపం పోతూ నేను పరిశుద్ధంగా బ్రతకడానికి ఏం చేయాలా? ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే మనము పరిశుద్ధంగా మారడానికి లేదా పరిశుద్ధత జీవితాన్ని కలిగి ఉండడానికి మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధత అంటే పాపపు లోకము నుండి, లోక ఆచారాల నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడ్డం. మరలా చెప్తున్నాను, పరిశుద్ధత అంటే పాపపు లోకము నుండి, లోక ఆచారాల నుండి దేవుని కొరకు ఏం చేయాలా? ప్రత్యేకించబడాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనందరికీ తెలిసిన విషయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. ఎవడైనను లోకం ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇలా చూడండి, మీరు లోక సంబంధమైనవి పాటించినంతకాలం లేదా లోక సంబంధమైన ఆచారాలు మీరు చేసినంతకాలం నీలోనైనా నాలోనైనా ఏమి రాదు? పరిశుద్ధత రాదు. ఈ రోజున మీ యొక్క జీవితాల్లో లేదా మీ యొక్క కుటుంబాల్లో జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమమైనా లేకపోతే ఏ పనైనా అది పరిశుద్ధంగా ఉండాలంటే మీరు గమనించండి, లోక సంబంధమైన ఆచారాలు చేయకూడదు. ఈ లోక పాపము నుండి, ఈ లోక ఆచారాల నుండి దేవుని కొరకు క్రైస్తవుడు ఏం చేయబడాలి? ప్రత్యేకించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మన దైవందన జీవితాల్లోనూ, మన ఆలోచనలోనూ, మన పనుల్లోనూ, మన ప్రవర్తనలోనూ పవిత్రంగా మారే నిరంతర ప్రక్రియ. మరలా చెప్తున్నాను, ఇది మన దైనందిన జీవితాల్లో అంటే మన రోజువారీ జీవితంలో, మన ఆలోచనలో కానీ, మన పనుల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ పవిత్రంగా మార్చే నిరంతర ప్రక్రియే పరిశుద్ధత. ఇది ఒకసారి సంఘటన కాదు, ఇది నిరంతర ప్రక్రియ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆదివారం, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాల్ని కాబట్టి ఇంక ప్రతిరోజు నేను పరిశుద్ధుని మీరు అనుకోకండి. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు మనం అందరం కూడా పరిశుద్ధంగాను సమాధానంగా ఉండడానికి ఏం చేయాలి తెలుసా? ప్రయత్నం చేయాలి. ఎక్కువ పరిశుద్ధతను కలుగుటకు మొదటగా చేయబడిన సూచన తెలుసు, ఇక్కడ జారత్వానికి దూరంగా ఉండడం అని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఎందుకు జారత్వానికి దూరంగా ఉండడం అనే మాట వాడడం జరిగిందంటే, ఈ తెస్సలోనిక పట్టణం ఉన్న ప్రాంతంలో ఆనాటి గ్రీక్ రోమన్ సంస్కృతిలో అనైతిక లైంగికత అనేది చాలా సర్వసాధారణం. అంటే ఏంటి తెలుసా? వరుసలతోనూ లేకపోతే ఇది తప్పు ఒప్పు అని చెప్పే విధంగా లేకుండా ఆనాడు ఉన్నటువంటి రోమన్ గ్రీక్ కల్చర్లో తప్పు చేయడం, పాపం చేయడం, లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వాళ్ళ దృష్టిలో పెద్ద తప్పు ఏమీ కాదు.
కానీ క్రైస్తవ సంఘం అలా ఉండకూడదని చెప్తా ఉన్నాడు. క్రైస్తవ సంఘము అలా ఉండకూడదని పౌలు చాలా గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇందులో రెండవ మాట జారత్వమునకు దూరంగా ఉండుటయే. మీరు పరిశుద్ధులు అవ్వాలంటే ఏం చేయాలా? జారత్వానికి దూరంగా ఉండుటయే. ఇక్కడ జారత్వము అనే మాటకి గ్రీకు పదంలో వాడిన మాట పోర్నియా. దీని నుండి పోర్నోగ్రఫీ అనేటువంటి మాట వచ్చింది. ఈ పోర్ని అనేటువంటి మాటకి విస్తృతమైనటువంటి అర్థం ఏంటో తెలుసా? ఇందులోనే వ్యభిచారం ఉంది, ఇందులోనే వివేహేతర సంబంధాలు ఉన్నాయి, ఇందులోనే లైంగిక అసహజత్వం ఉంది, అనగా స్వలింగ సంపర్కం, లేకపోతే జంతువులతో చేసే పాపం, ఇవన్నీ కూడా జారత్వాలే. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, జారత్వంలో వ్యభిచారం ఉంది, అనైతిక లైంగిక సంబంధాలు ఉన్నాయి, లేకపోతే అక్రమ సంబంధాలు ఉన్నాయి, వివాహేతర సంబంధాలు ఉన్నాయి, స్వలింగ సంపర్కాలు ఉన్నాయి, జంతువులతో చేసేటువంటి పాపము కూడా, ఇవన్నీ కూడా జారత్వమే. ఇటువంటి జారత్వం నుండి క్రైస్తవ విశ్వాసులు దూరంగా ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, నా వైపు చూడండి. ఈ ప్రశ్న నాకు కూడా. ప్రభువును నమ్మి విశ్వసించిన నేను వ్యభిచారము జారత్వము చేస్తూ ఉంటే లోకస్తుడికి ప్రభువును నమ్మిన నాకుని ఏమి తేడా ఉంది? ఆ మాటే తర్వాత 4-5 వచనాల్లో కలిపి రాయబడి ఉన్నది. అప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక క్రైస్తవుడుగా ఫస్ట్ నేను దేనికి దూరంగా ఉండాలి? నాలో పరిశుద్ధత రావాలంటే జారత్వానికి దూరంగా ఉండాలి. ఓ పాస్టర్ గారు ఇలా వాక్యం చెప్తా ఉంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక ఆమె ఎలాగన్నదంటే, ఎప్పుడు మా పాస్టర్ గారు వ్యభిచారం గురించి జారత్వం గురించి చెప్తారు అన్నదంట. ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు వ్యభిచారం గురించి జారత్వం గురించి? నీలో పరిశుద్ధత రావాలంటే వాక్యం ఏం చెప్తుంది? దీనికి దూరంగా ఉండమని చెప్తుంది. యేసేపు మనకు తెలుసు కదా, ఎవరో యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో యేసేపు. పోతిఫర్ యొక్క భార్య తనతో పాపం చేయమని పదే ప్రేరేపించి అతను చొక్కాయి పట్టుకుని లాగితే యేసేపు పారిపోయాడండి, అక్కడే ఉన్నాడండి. ఎందుకు పారిపోయాడు? వాక్యం చెప్తుంది, నువ్వు జారత్వానికి దూరంగా ఉండడమే పరిశుద్ధత. వాక్యం గుర్తుపెట్టుకున్నాడు యేసేపు. అప్పుడు లేదు కదండి తెస్సలోనిక పత్రిక అని అనకండి. పరిశుద్ధత ప్రభువు ఆది నుండి మెయింటైన్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు. యేసేపుకి అర్థమైంది, నేను జారత్వానికి వ్యభిచారానికి దూరంగా ఉంటే నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న సంగమా మీ అందరికీ నాతో పాటు కలిపి చెప్పుకుంటున్న మాట ఏంటో తెలుసా? క్రైస్తవ విశ్వాసిగా పిలువబడుతున్న నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నువ్వు పాపమును కనుక జారత్వానికి దూరంగా ఉండడం. అదే దేవుని చిత్తం. ఇంకోటి కాదు. ప్రభా ఈ పని చేయడం దేవుని చిత్తమా, లేకపోతే ఇలాగే వెళ్ళడం దేవుని చిత్తమా, లేకపోతే ఆ ఊరు వెళ్ళడం దేవుని చిత్తమా, లేకపోతే ఈ పెళ్లి చేయడం దేవుని చిత్తమా, అవి తర్వాత. ఫస్ట్ నువ్వు జారత్వానికి దూరంగా ఉండడం దేవుని చిత్తం. అది పాటించాలి ముందు. ఒకసారి మనం చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో జారత్వమునకు దూరంగా పారిపోవండి అని ఉంది. అక్కడ జారత్వానికి దూరముగా పారిపోవడి, మనుషులు చేయు ప్రతి పాపమును దేహానికి వెలుపల ఉన్నది, కానీ జారత్వం అంట తమ సొంత శరీరానికి ఏం చేసుకుంటున్నారంట? హానికరముగా పాపం చేయుచున్నాడు. ఇలా చూడండి నా వైపు. ఒకవేళ నేను బూతు మాట మాట్లాడాను, ఇది నా నోటి వెంబడి వచ్చిన మాట. లేదా నేను ఒకడిని హత్య చేశాను, నా చేతులతో చంపినట్టు మాట. కానీ వ్యభిచారం జారత్వము ఇది శరీరం బయటిది కాదు, శరీరము లోపల, అనగా ఒక పురుషుడు ఒక స్త్రీ వాళ్ళ శరీరాలతో చేసేటువంటి పాపము. అందుకే ప్రభువు ఏమన్నాడంటే, నువ్వు జారత్వానికి దూరంగా పారిపో. స్లో అని కూడా అంటలేదండి, నెమ్మదిగా పోండి అంటలేదు. అసలు అక్కడ ఇరు పంచాల్లో కనపడకూడదు అనమాట, మన భాషలో చెప్పాలంటే. సామెతల గ్రంథంలో ఉంటుంది, జారాశ్రీ ఇంటికి నువ్వు వెళ్ళకు, ఆ వీధుల్లో తిరగకు, అసలు ఆ చోటుకే వెళ్ళకు. అంతేకాదు తిమోతికి రాసినటువంటి పౌలు గారు 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఆయనకి కూడా ఏ విధమైన సలహా ఇస్తున్నాడో చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, నువ్వు యవనెచ్చల నుండి పారిపో. తిమోతిది అంటున్నాడు పౌలు, ఓ తిమోతి నువ్వు ఎక్కడి నుండి పారిపో? యవనెచ్చలు అంటే యవన వయసులో నీ కరుగేటువంటి కామ కోరికల నుండి నువ్వేమైపో
పారిపో ఏం చేయి? పవిత్ర హృదయములై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధాన్ని వెంటాడు. వాళ్ళతో మానే అంటే యవనస్తుల నుండి మానే, ఎవరితో సహవాసం చేయి? ఇదిగో పవిత్ర హృదయం కలిగిన వారే ప్రభువుకు ప్రార్థన చేసేటువంటి నీతిమంతులతో నువ్వు సమాధానంగాను లేకపోతే సహవాసం చేయమని చెప్తున్నాడు. కానీ మనము నువ్వు ఒకసారి ఆలోచించే, నీ సహవాసం ఎవరితోనూ, నువ్వు ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు. లేక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను సూటిగా, నేను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకుని మాట అంటలేదు, కానీ నీలో జాగ్రత్త వ్యభిచార క్రియలు ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు, నేను క్రీస్తుని బిడ్డనని చెప్పుకోవడానికి అర్హత లేదు. బహుశా మీరు మనుషులు కళ్ళు కప్పచ్చేమో కానీ దేవుడు కళ్ళుని కప్పలేరు. మానుకోండి. మీరు ప్రభువుని నమ్మిన వారైతే, విశ్వసించిన వారైతే, మీరు ఏదైనా ఒకవేళ శరీరానికి బయట జరుగుతుందేమో కానీ ఇదిగో జారత్వం వల్ల అసలు నీలో పరిశుద్ధతే లేకుండా పోతా ఉంది. కాబట్టి ఇక్కడ మొదటగా పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియ తెస్సలోనిక సంగమా, మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? జారత్వానికి దూరంగా పొండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, మనకి వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. నేను మరలా చదువుతున్నాను. పరిశుద్ధత ఏ విధంగా సంపూర్తి చేసుకోవచ్చు అంటే అక్కడ అర్థం కాలేదా? నేను చదువుతున్నాను చూడండి, 2వ వచనం మొదటి వచనం, ప్రియులారా, మనకి వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటామంట. అర్థమైందా? అంటే నువ్వు పరిశుద్ధతలో సంపూర్ణ కావాలంటే ముందు నీకు ఎవరు భయం ఉండాలా? దేవుని భయం. అందుకే నేను పిల్లలకు చెప్తుంటాను, యవనస్తులకి, మా అమ్మ చూడట్లేదు, మా నాన్న చూడట్లేదు, నేను ఎక్కడో ఉన్నాను, నేను హాస్టల్లో ఉన్నాను, లేదా నేను బయట ఉన్నాను అని నువ్వు ఇష్టలు విడిగా తిరిగితే కుదరదు. నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉంటే నువ్వు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి ఉంటావు. అది యవన స్త్రీలైనా యవన పురుషులైనా. ఇక్కడ పరిశుద్ధత ఏ విధంగా సంపూర్ణం అవుతుంది అంటే దేవుని భయం వల్ల పరిశుద్ధత మనకి సంపూర్ణము అవుతుంది. అందుకే ఇందాక చదివించాను కదా, ఏప్రిల్ రాసిన పత్రిక 12:14లో, ఇదిగో మీరు అందరితో సమాధానంగాను పరిశుద్ధంగా ఉండడానికి ఏం చేయండి? ప్రయత్నము చేయండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున అనగా దురాశను, విగ్రహారాధను, ధనాపేక్షను చంపేయండి. అక్కడ రాయబడిన మాట ఏంటి? అక్కడ చాలా ఉన్నాయి. అందులో కూడా ఏముంది? జారత్వం కూడా ఉంది లేదా? కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు అంటే ఏంటి? సాధారణంగా మన యొక్క కాళ్ళు, చేతులు, ముక్కి, వీటిని అవయవాలు అంటారు. కానీ ఇక్కడ ఇన్నర్గా మాట్లాడుకుంటే ఇదిగో మీలో జారత్వం అనే కోరికను చూసారా? మీలో అపవిత్రత అనే కోరికను చూసారా? మీలో కామాతురత అనే కోరికను చూసారా? ఇదిగో మీలో దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చూసారా? ఇవన్నీ ఏం చేయాలంటండి? చంపివేయాలి. ప్రియ సంగమం, మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసి మీతో మాట్లాడే మాట ఏంటంటే, మనం పరిశుద్ధులు ఎప్పుడు అవుతామంటే ఇదిగో జారత్వానికి దూరంగా ఉంటేనే నువ్వు చాలా మటుకు పరిశుద్ధంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? ప్రతి పాపము శరీరానికి వెలుపల జరుగుతుంటే ఈ వ్యభిచార జారత్వాలు అనేవి శరీరము లోపల శరీరంతో కలిపి చేయబడుతున్న పాపాలు. కాబట్టి దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? అందరూ ఆలకించండి, జారత్వానికి దూరంగా ఉండండి. అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, 3-4 వచనాలు మనందరికీ తెలుసు. వివాహము అన్ని విషయములో ఘనమైనది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకు ఘనమైనది అంటే ఇలా చూడండి, మీరు అనుకున్నట్టు ఘనంగా జరిగింది కాబట్టి ఘనమైనది కాదు. ఆ వివాహంలో పరిశుద్ధత మూలంగా ఘనమైనది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వివాహ సంబంధాన్ని ఎందుకొరకు ఏర్పాటు చేశారనుకున్నారు? శరీర కోరికలను తీర్చుకోవడానికి కాదు. మరలా మీకు గుర్తు చేస్తున్నాను, వివాహం ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. అనగా నువ్వు పరాయి వారితో పాపం చేసి అపవిత్రత మూటగట్టుకోకూడదని దేవుడు నిన్ను వివాహ వ్యవస్థలో ప్రవేశపెట్టి ఇదిగో నిన్ను పరిశుద్ధంగా బ్రతకడానికి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచి మనకి వివాహాలు చేసుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తే ఈరోజు వివాహాలు చేసుకుని కూడా మనుషులు ఏం చేస్తున్నారంటే వ్యభిచారాలు చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు కదా.
అందుకే కదా వివాహం చేసుకోమని ప్రభు మనకు ఆజ్ఞాపించాడు. చూడండి, అక్కడే ఎబ్రాయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పానుపు నిష్కలమైనదని గాను ఉండవలనని చెప్పి అక్కడ రాయబడిన చూడండి కంటిన్యూ మాట, వేశ్యాంగులకును వ్యభిచారులకును మరి తీర్చడా మరి దేవుడు ఎందుకు రాశాడు ఆ మాట? వివాహం గురించి మాట్లాడి కిందన వేశ్యాంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చినాడు ఎందుకన్నాడు అంటే, మీ వివాహంలో ఏమి లేదు, పరిశుద్ధత లేదు. నువ్వు చేసిన ప్రమాణాలు అలా మిగిలిపోయాయి అంతే. పెళ్లిలో ప్రమాణాలు చేస్తారు, ఇదిగో ఈ నా శరీరంతో ఇతరులను నొల్లక కేవలం నిన్ను మాత్రమే గణపరుస్తాను అని పర్టికులర్గా పాస్టర్ గారు ఎందుకు ప్రమాణం చేస్తాడంటే, ఈ శరీరం మీద హక్కు నువ్వు చేసుకున్నటువంటి భాగస్వామికి తప్ప మరి ఎవ్వరికీ హక్కు లేదు. ఒకవేళ ఇన్ కేస్ నీ ప్రమాణం దాటి నువ్వు తప్పు చేసావంటే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. అందుకే ప్రియ సంగమా, మనం పరిశుద్ధులుగా మార్చబడాలంటే మనం జారత్వానికి దూరంగా ఉండాలి. ఇక్కడ పౌలు భక్తులు ప్రధానంగా విశ్వాసులు అంతిమంగా పాపము నుండి, దాని ప్రభావం నుండి, దాని వలన కలుగు పర్యవసనాల నుండి కలగబోవు దూరమును గురించి మాత్రమే కాదు పౌలు మాట్లాడేది, అంతకు మించి విశ్వాసులు అనుదిన జీవితంలో అనగా రోజువారీ జీవితంలో దేవుని వాక్యమునకు, దేవుని ఆత్మకు అనుగుణంగా నడుచుకుంటూ క్రమంగా పరిశుద్ధత వైపు మనం అడుగులేస్తూ ఉండాలి. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలని పౌలు భక్తుడి యొక్క సందేశం. కేవలం వివాహం గురించే కాదు మాట్లాడుతున్నది, వివాహంకు ముందు, వివాహం తర్వాత, అంటే వివాహ వ్యవస్థకు ముందు, వివాహ వ్యవస్థ తర్వాత కూడా మన జీవితాలు పాపానికి, జారత్వానికి దూరంగా ఉండాలని గట్టి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వ్యభిచార జారత్వాలంటే పెండ్లైన తర్వాత గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, పెండ్లికి ముందు కూడా. ఈ రోజున దురదృష్టవశస్తు ఈ రోజున లోకము ఎంత దారుణంగా తయారైందంటే, పెండ్లకు ముందు బహుశా నాకు ఈ మాట చదువుతున్నప్పుడల్లా నాకు ఓ రకంగా మనసులో ఓ రకమైన భయం వేస్తుంది. వివాహాలు చేసుకునేటువంటి పిల్లలకి అక్కడ పాస్టర్ గారు చదువుతూ ఉంటారు, ఈ యవ్వన పురుషుడు, ఈ యవ్వన కన్యక అనే మాట. నిజానికి ఆ మాటలు వాళ్ళ జీవితాల్లో అప్పటికే వాళ్ళు నిజంగా కన్యకులుగా, నిజంగా యవ్వన పురుషులుగా ఉన్నారా, అప్పటికే వాళ్ళ శరీరాలు అపవిత్రపరుచుకున్నారా అన్న సందేహం కలుగుతున్నప్పుడు నిజంగా భయపడవలసిన విషయం. ఎందుకో తెలుసా, ఈ జారత్వం అనేది వివాహం అయిన తర్వాత దాని గురించి కాదు మాట్లాడుతున్నది, వివాహానికి ముందే నా జీవితంలో ఎలా ఉండాలి, పరిశుద్ధత, పవిత్రత ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వచనంలో నుండి నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. అందులో మొదటిది పరిశుద్ధత దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత దేవుని చిత్తం. రెండోది, పరిశుద్ధత కేవలం పాపం చేయకపోవడమే కాదు, దేవునికి ఘనత తెచ్చే విషయం. దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు పాపం చేయకుండా ఉన్నంటే అక్కడ దేవుడికి కూడా ఘనత కలుగుతుంది. ఎవరికి కలుగుతుంది? దేవునికి ఘనత కలుగుతుంది. ఈ పిల్లలు తప్పు చేయలేదు, ఈ కుమారుడు తప్పు చేయలేదు, ఆ పిల్లలకి ఎంత ఘనతో దేవునికి కూడా అంతే ఘనత. 3, దేవుని ప్రమాణాల ప్రకారం జీవించాలి. క్రైస్తవులు మనకు నచ్చినట్టుగా జీవించడానికి వీలు లేదు, దేవుని ప్రమాణాల ప్రకారం జీవించాలి. 4, పరిశుద్ధతలో నిరంతరం ఎదగాలి. పరిశుద్ధతలో నిరంతరము ప్రతిరోజు ఏం చేయాలి? ఎదగాలి. 5, దేవుడు అన్నిటికన్నా ముఖ్యంగా ఆలకించండి, దేవుడు మన ఆస్తిని, అంతస్తులను, తెలివితేటలను చూసి సంతోషించడు, మనలో ఉన్న పవిత్రతను చూసి సంతోషిస్తాడు. దీన్నే మోరల్ ప్యూరిటీ అంటారు. మోరల్ ప్యూరిటీ. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడంట? మా పాస్టర్ గారు కోటీశ్వరుడు, మా విశ్వాసి, లేకపోతే ఈమె పెద్ద ఎంపీ పదవి చేసింది, ఎమ్మెల్యే పదవి చేసింది, లేదా సీఎం పదవి చేసింది, లేకపోతే ఈమెకున్న తెలివితేటలో ఈ భూమిలో ఇంకెవ్వరికీ లేవు, వీటిని బట్టి దేవుడు ఏమి సంతోషించడు. నీలో పరిశుద్ధత ఉందా లేదా, నాలో పరిశుద్ధత ఉందా లేదా, దీన్ని బట్టే సంతోషిస్తాడు. ఫైనల్గా ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన ఏంటి తెలుసా? లోకము, ఇక అందరూ కన్విన్స్ అయిపోయే మాట చెప్తున్నాను చూడండి, లోకము ఎంత అపవిత్రంగా విచ్చలవిడిగా ఉన్నప్పటికీ దేవుని పిల్లలుగా మనం మాత్రం లైంగిక పవిత్రతను కాపాడుకుంటూ జీవించడమే దేవుని చిత్తం. మళ్ళీ చెప్తున్నాను, లోకంలో ఉన్న యవనస్తులు ఎంత పాడైపోయినా, ఎంత అపవిత్రంగా ఉన్నా, ఎంత విచ్చలవిడిగా తిన్నా వాళ్ళ లోకం. నువ్వు దేవుని పిల్లవైతే, దేవుని కుమారుడు అయితే నువ్వు మాత్రము నీ లైంగిక పవిత్రతను కాపాడుకుంటూ ప్రతిరోజు జీవించడమే దేవుని యొక్క
చిత్తం. కాబట్టి ఈ మూడో మాట మరలా మీకు చదువుతా వినిపిస్తూ ఉన్నాను చూడండి. ఇదిగో మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము అని పౌలు భక్తుడు 2వ వచనం తర్వాత చెప్తున్నాడు. 2వ వచనంలో ఏం చెప్పాడు? మీరు ఇంకా అంతకంతకు ఏం చెందాలా? అభివృద్ధి. ఇప్పుడు ఎందులో అభివృద్ధి చెందాలని పౌలు ఉద్దేశం? మాట్లాడండి. పరిశుద్ధతలో అభివృద్ధి చెందాలని మామూలుగా చెప్పాడా? హెచ్చరించుచున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు జారత్వానికి దూరంగా ఉండడం హెచ్చరిక. అందరూ ఆలోచించండి, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా జారత్వానికి దూరంగా ఉండడం దేవుని చిత్తం అయితే పౌలు అంటున్నాడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంతకంతకు మనం ఎందులో ఎదగాలంటే పరిశుద్ధతలో ఎదగాలి. ఇకపోతే 4-5 వచనాలు కలిపి ఉన్నవి ఒకసారి నేను చదువుతూ ఉన్నాను. ఈ 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామ అభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకుని వాళ్ళనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమని దాన్ని కంటిన్యూస్గా మరొక మాట చెప్తున్నాడు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 3వ వచనంలో ఏమన్నాడు? మీరు జారత్వానికి దూరంగా ఉండుటే దేవుని చిత్తం అన్నాడు కదా. ఇప్పుడు అందులో భాగంగా దేవుని చిత్తం అంటే ఏటు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 4-5 వచనాలు కలిపి ఉన్నాయి కదా. నేను 5వ వచనాన్ని ముందు 4వ వచనం తర్వాత చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ 5వ వచనం ఎక్కడి నుంచి అంటే పరిశుద్ధత యందును ఘనత యందును అని ఉంది కదా. దానికంటూ ముందు 4వ వచనం ఇలా ప్రారంభించబడ్డది. ఏమని? మీలో ప్రతివాడును అని రాయబడి ఉన్నది. మీలో ప్రతివాడు అంటే ఏంటండి? మీలో ప్రతివాడు అంటే ఏంటి? ఇది ఒక సాధారణమైనటువంటి హెచ్చరిక. అనగా పురుషులు, స్త్రీలు, వివాహితులు, అవివాహితులు అంటే పెండ్లు చేసుకున్నవారు, పెండ్లు చేసుకోలేని వారు అందరికీ కూడా ఈ మాట వర్తిస్తుంది. మీలో ప్రతివాడు అనే మాటకు అర్థం. ఉదాహరణకి ఇక్కడ సంఘంగా ఇక్కడ మీరు అందులో కూర్చున్నారు. ఇందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పెండ్లైన వారు ఉన్నారు, పెండ్లు కాని వారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, యవన స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాట వర్తిస్తుంది. ఈ మాట ఎక్కడున్నా మనకే కాదు, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి కూడా వర్తిస్తుంది. ఏమని చెప్తుంది? మీలో ప్రతివాడును. ఇది మొదటిదే. అయితే ఈ మీలో ప్రతివాడు అనబడుతున్న మనం అందరం అంట ఫస్ట్ పరిశుద్ధత యందును అని రాయబడింది. ఏంటండి? పరిశుద్ధత అనగా పాపానికి దూరంగా ఉండడం, దేవునికి అంకితమైన జీవితం గడపడం, శరీరాన్ని, మనస్సును, ఆత్మను దేవునికి సమర్పించడమే పరిశుద్ధత. మళ్ళీ చెప్తున్నాను, పాపానికి దూరంగా ఉండడం, దేవునికి అంకితమైన జీవితం గడపడం, శరీరాన్ని, మనస్సును, ఆత్మను కూడా ఎవరికి సమర్పించాలి? దేవునికి. నేను ఆత్మను ఒకటే దేవునికి సమర్పిస్తానండి, ఈ శరీరంతో అర్థమైన పనులు చేస్తానండి, దేవునికి ఆత్మ కానండి శరీరం కాదు కదా అని పిచ్చిన మాటలు మాట్లాడద్దు. దేవుడికి శరీరము, ఆత్మ, మనసు 3 అర్పించాలి. 3 కావాలి. ఎందుకంటే రేపు దినాన దేవుడు నీ ఆత్మకి మళ్ళీ ఈ శరీరాన్ని ఏం చేస్తాడు తెలుసా? జోడించి ఆయన ముందర నిలబెట్టుకుంటాడు. కాబట్టి క్రైస్తవ పిల్లలు అనబడుతున్న మనం అందరం కూడా శరీరాన్ని, మనసును, ఆత్మను దేవునికి సమర్పించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనందరం చదివిన మాటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయండి? మీ ఆత్మతోనే ఉంది అక్కడ. అంటే దేహం కూడా, అంటే ఆత్మతో పాటు దేహం కూడా దేవునికి అవసరం. కాబట్టి ఈ ఆత్మ, ఈ దేహము, ఈ శరీరము, లేకపోతే ఈ మనస్సు అన్నీ కూడా దేవునికి ఏం చేయాలి? సమర్పించాలి. లేదు పాస్టర్ గారు, నేను ఆత్మనే దేవునికి సమర్పించాను, ఈ శరీరంతో నేను ఏదైనా చేస్తానంటే దేవుడు దేవుడు ఒప్పుకోవట్లేదు. దేవుడు ఒప్పుకోవట్లేదు. దేవుడికి దేహం కూడా అవసరం. అమ్మ ఆలకిస్తున్నారా? దేవుడికి దేహం కూడా అవసరం. ఎందుకో తెలుసా? ఈ దేహాన్ని అని ఎంతో కష్టపడి చేశాడు. దావీదు అంటున్నాడు, నువ్వు నన్ను తల్లి గర్భంలో చేసిన విధం చూస్తుంటే నాకేం కలుగుతుంది? భయము, ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వు అనొచ్చు, నేను చాలా అందంగా ఉన్నానండి, చాలా పొడవుగా ఉన్నానండి, నా ఎంత అందగాడు, నా ఎంత అందగతి లేదండి, కాబట్టి ఈ శరీరంతో నేను ఏదైనా చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు సుమా. నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకవలసిన అవసరం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుతాము. రోమా పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం కూడా చదివితే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకే, అపవిత్రతకును, అక్రమమునకును మీ అవయవాల్ని దాసులుగా ఎలా అప్పగించుతారో అలాగే
పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవాల్ని దేనికి అప్పచెప్పుకోండి? నీతికి దాసులుగా అప్పచెప్పండి. మన అవయవాల్ని దేనికి? పరిశుద్ధత కలగాలంటే నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తమ యొక్క సొంత శరీరాలను తమ సొంత నడవడి విషయంలోనూ ఎవరికి వాడే బాధ్యత వహించాలి తప్ప పొరుగువాని విషయంలో బాధ్యత కాదు. పొరుగువాని బ్లేమ్ చేయొద్దు. మీరు అనొచ్చు, ఆమె వల్లే నేను పాడైపోయానండి, అతని వల్లే నేను పాడైపోయానండి, ఆమె నన్ను పాడు చేసిందండి, ఆమె ఒక మాట చెప్తాను చూడండి, జాగ్రత్త విషయంలో చెప్తున్నాను. ఎవడైనా ఒకవేళ దేని విషయంలో నేను మోసం చేయొచ్చేమో కానీ జాగ్రత్త విషయంలో నేను ఎవడో మోసం చేయట్లేదు. నీ అంతటి నువ్వే ఏమవుతున్నావు తెలుసా? మోసపోతున్నావు. ఒక చీటి కట్టి లేకపోతే ఎక్కడైనా ఒక డబ్బులు బ్యాంకులో డబ్బులు వేసి ఒకవేళ మోసపోవచ్చేమో కానీ జాగ్రత్త వ్యభిచార విషయంలో నేను ఎవడో మోసం చేయట్లేదు. నీకు నువ్వేమైపోతున్నావు? మోసపోతున్నావు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు తమ సొంత శరీరాలకు సొంత నడవడి విషయంలో తానే బాధ్యత వహించాలి తప్ప పొరుగువారి విషయంలో నిందల వెయ్యొద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం 12వ వచనం. తాను నిలుచుచున్నాడని తలుచుకుని వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూచుకొని వాళ్ళను. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి మనం పాపం నుండి ఏం తెలుసా? తప్పించుకోవాలి. ఆయన వచ్చి, పాస్టర్ గారండి నన్ను శోధించేసాడండి, నాకు శోధన కలిగేసేసిందండి, అందుకేనండి నేను తప్పు చేసేసానండి, పాపం చేసేసానండి. మీరేమో తప్పించుకునే మార్గాలు చెప్పకండి. ఎవడైనను తాను నిలుచుచున్నాను అనుకున్నవాడు తను పడిపోకున్నట్లు ఏం చేసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎలా నుంచున్నాను, ఒక అడుగు కిందకి వేసానంటే పొరపాటున నేను కింద పడతాననే విషయం నాకు గ్రహింపు ఉండాలి. ఒక క్రైస్తవురాలుగా ఈ తప్పు చేస్తే, ఈ జారత్వం చేస్తే, ఈ వ్యభిచారం చేస్తే, ఆ పురుషుడితో పాపం చేస్తే, ఈ స్త్రీతో పాపం చేస్తే నా ఆధ్యాత్మిక స్థితిలో నేను పడిపోతున్నానన్న విషయం నీకు ఉండాలి. అందుకే నిలుచున్న ప్రతివాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదేదో సాధారణమైన నడవడిక గురించి కాదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధత విషయంలో నువ్వు ఏ విధంగా నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది పరిశుద్ధత యందు. అక్కడే రాయబడిన రెండో మాట ఏంటో తెలుసా? ఏంటి రెండో మాట? ఘనత యందు అని రాయబడి ఉన్నది. ఏంటండి? ఘనత యందు. ఘనత అనగా గౌరవము, మర్యాద, విలువ. ఏంటండి ఘనత అనగేటి? గౌరవము, మర్యాద, విలువ. సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగులకి కొద్ది గొప్ప గౌరవాలు ఉంటాయి. రాజకీయ నాయకులు డబ్బు ఉంటే ఘనతలు, వాళ్ళు చేసే పదవులను బట్టి గౌరవాలు ఉంటాయి. లేకపోతే ఒకవేళ నీ దగ్గర విస్తారమైన వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తే నీకు కూడా ఏముంటుంది? విలువ ఉంటుంది, ఘనత ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలా చూడండి, ఇవన్నీ కూడా నువ్వు పొందుకోవడం వల్ల సంపాదించుకోవడం వల్ల వచ్చే గౌరవాలు అయితే నువ్వు వ్యభిచార జారత్వాలు చేసి పోగొట్టుకోవద్దని చెప్పడానికి ఘనత. ఉదాహరణకి నేనే ఉన్నాను, ఎంత వాక్యము చెప్పి నేను వ్యభిచారమో జారత్వం చేసి ఒకవేళ నేను పట్టబడితే ఇప్పుడు నా ఘనత ఉన్నట్ట పోయినట్ట? మాట్లాడినమ్మా, పోయినట్టే కదా. అంటే ఇప్పుడు నేను ఘనతని గౌరవాన్ని కాపాడుకోవడానికి నా ఘటాన్ని నేను ఏం చేసుకోవాలి తెలుసా? కాపాడుకోవాలి. ఘనత ఏందో నా గౌరవం ఎలా కలుగుతుంది? డబ్బులుంటే గౌరవం కాదు, నా క్యారెక్టర్ కాపాడుకుంటే గౌరవం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లలకు చదువుకునే సమయంలో చాలా సందర్భాల్లో చెప్పాను, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్తో పాటు స్టడీ సర్టిఫికెట్తో పాటు మరో సర్టిఫికెట్ ఇస్తారని చెప్పాను. అదేంటి చెప్పు? కాండక్ట్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్. అందులో హెచ్ఎం గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ సాటిస్ఫాక్టరీ అని రాయకపోతే నీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే నేను ఏ స్కూల్లో జాయిన్ చేసుకోవడం చెప్పాను. ఎందుకని? నీ క్యారెక్టర్ లేదు. నీలాంటి ఈ స్కూల్లో చదివితే ఈ స్కూల్ కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది అని చెప్పేసి నేను ఎక్కడ ఎవరు జాయిన్ చేసుకోరు. అందుకే మీరైనా నేనైనా నాకు గౌరవాలు ఆస్తుపాస్తులు సంపాదించుకుంటే కాదు, నేను పరిశుద్ధంగా బ్రతకడం వల్ల, నేను చేసే పనికిమాని పనుల వల్ల నా గౌరవం పోకున్నట్లు నేను ఘనతను కాపాడుకోవాలి. ఇతరుల ముందు తమ సాక్ష్యాన్ని నిలబెట్టుకునే విధంగా మనం ఏం చేయాలి? జీవించాలి. పలానా ఆమె రోల్ మోడల్, బతికితే అలా బతకాల, ఆయనకిలా బతకాల, ఆవిడికిలా బతకాల అని చెప్పే విధంగా మన జీవితాలు ఉండాలని ఇక్కడ పౌలు భక్తుడు విశ్వాసాలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నైతిక పతనం అనేది మనిషి యొక్క విలువను, గౌరవాన్ని దిగజార్చేస్తుందండి. మీరు గమనించండి, ఒక మాట చెప్తాను, సింపుల్గా అర్థమయ్యే మాట. వ్యభిచారిని, ఒక సామాన్య మంచి గృహిణిని ఇద్దరిని పక్కన నుంచోబెడితే విలువ ఎవరికి చెప్పండి?
ఒక వ్యభిచారిణిని ఒక సామాన్య మంచిగా ఒక భర్తతో కాపురం చేసుకున్న గృహిణిని పక్కన నుంచో పెడితే ఎవరికి విలువ అని చెప్తున్నాను. అవును కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనలో ఉన్న నైతికత కానీ దిగజారిందంటే, నైతికత అంటే ఏం కదండి, నైతిక విలువలు లేకుండా మనం ప్రవర్తించడం అనేది ఒకసారి మనలో కానీ దిగజారిందంటే చూడండి, ఏ మనిషికి కూడా గౌరవం రాదు, ఘనత రాదు, విలువ రాదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా జీవించవలసిన అవసరం ఉంది. కాబట్టి విశ్వాస జీవితము ఇతరులకు మాదిరిగా ఉండాలి. విశ్వాస జీవితం ఎలా ఉండాలి? నేను భక్తి చేసేసానంటే సరిపోదు. నీ భక్తి ఇతరులకు ఎలా ఉండాలి? మంచికి మాదిరిగా ఉండాలి. కాబట్టి ఈ శరీరాన్ని అపవిత్రతకు అప్పగించకూడదు. ఈ శరీరాన్ని దేనికి అప్పచెప్పుతో? అపవిత్రతకి అప్పగించుకోకూడదు. దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ 4-5 వచనాల్లో తర్వాత మాట తన ఘటమును అని రాయబడి ఉన్నది. తన ఘటము. ఇక్కడ ఘటము అంటే సొంత శరీరము లేదా సొంత జీవితము. ఘటము అంటే ఏంటి? సాధారణంగా ఘటం అంటే పాత్ర అనే అర్థం ఉంది. ఇక్కడ ఘటము అంటే ఇక్కడ పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి పౌలు భక్తుడు నీ సొంత శరీరము, నీ సొంత జీవితము. ఘటం అంటే స్త్రీ అనే భావం కూడా ఉంది. స్త్రీలు బలహీనమైన ఘటమని ఎంచి వాళ్ళతో జ్ఞానంతో కాపురం చేయమని ఉంది. కానీ ఇక్కడ ఘటము అంటే ఓన్ బాడీ అంటే ఎవరి సొంత శరీరము, ఎవరి యొక్క సొంత జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శరీరము, ఈ జీవితము పాపానికి సాధనంగా మార్చకుండా దేవుని మహిమ కొరకు పవిత్రమైన పాత్రగా కాపాడుకోవాలంట ఈ యొక్క ఘటము అనే మాటకి. ఎందుకంటే తన ఘటమును ఎట్లా కాపాడుకొనువలనో అది ఎరిగి ఉండుట దేవుని చిత్తమంట. చూడండి 3వ వచనంలో ఏముంది? జారత్వానికి దూరంగా పారిపోవడం దేవుని చిత్తం అయితే, ఇప్పుడు నా ఘటం ఉంది కదా, నా ఘటం అంటే ఏంటి? నా శరీరం ఉంది కదా, నా జీవితం ఉంది కదా, ఇది నేను కాపాడుకోవడం ఎరిగి ఉండట దేవుని చిత్తం. అంటే ఏంటి? ఈ శరీరంతో నేను ఏదైనా పాపం చేస్తే, ఈ శరీరంతో అపవిత్రమైన పని చేస్తే నా సాక్ష్యము పోతుంది, నా విలువ పోతుంది, నా గౌరవం పోతుంది. కాబట్టి ఈ శరీరంతో నేను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి దేవుని మహిమపరచాలని ఎరిగి ఉండుట దేవుని యొక్క చిత్తము. ఇక్కడ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ నియంత్రణ లేదా కాపాడుకొనుట కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, ఇక్కడ మనస్సును ఆత్మను కూడా ఏం చేసుకోవాలి తెలుసా? కాపాడుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? కొన్నిసార్లు మనిషి ఇక్కడే ఉంటాడు కానీ ఈ ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో ఊహించుకుని కూడా మనిషి ఏం చేయొచ్చు? పాపము చేయొచ్చు. కొన్నిసార్లు శరీరాలతోనే పాపం చేయవసరం లేదు. కొన్నిసార్లు మనసులతో కూడా ఆత్మతో కూడా ఏం చేయిస్తారు? పాపం చేస్తారు. అందుకే ప్రభువు అన్నాడు కొత్త నూతన నిబంధనలో, ఇదిగో ఒక స్త్రీని మీరు మోహపు చూపు చూచిన దినాన్ని మీరు ఏం చేశారంట? పాపం చేశారంట. అదేంటి పాస్టర్ గారు, నేను ఇక్కడే ఉన్నాను కదండి, నేను ఏ పురుషుడితోనూ ఏ స్త్రీతోనూ పాపం చేయలేదు కదంటే, ప్రభు వాక్యం చెప్తుంది లేదు నువ్వు శరీరంతోనే కాదు, నువ్వు మనసుతో పాపం చేసిన జరదే పాపం అంటున్నాడు. కాబట్టి ఇక్కడ నిగ్రహము శరీరానికి మాత్రమే కాదు, ఆత్మకి మనసుకి కూడా ఏముండాలి? నిగ్రహం ఉండాలి. అందుకే గలతీ రాసిన పత్రికలో మనకు తెలుసు 5:22లో ఆత్మ నిగ్రహం అనే ఒక మాట కూడా మనకి రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఎరిగి ఉండుటనే మాటకు అర్థం ఏంటో తెలుసా? శరీరాన్ని మాత్రమే కాదు కాచుకోవడం, మనసుని ఆత్మను కూడా ఏం చేసుకోవాలా? కాచుకోవాలి. ఇక్కడ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎరిగి ఉండుట లేదా తెలుసుకోవడం అనేది కేవలం జ్ఞానం కాదు, జీవం గల దేవునితో సంబంధము. ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఫైనల్గా ఎంత వాక్యం విన్న తర్వాత క్రైస్తవుడు క్రైస్తవురాలు జారత్వాలు వ్యభిచారాలు చేయొచ్చా చేయకూడదా మాట్లాడాలి. చేయకూడదు కదా. తెలిసిందా మీకు ఈ విషయం అందరికీ? అంటే మీకు ఏం కలిగింది? జ్ఞానం కలిగింది. ఏం కలిగింది? జ్ఞానం కలిగింది. కానీ అక్కడితో అయిపోలేదంట. ఈ జ్ఞానం కలిగిన నీవు జీవం గల దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడే వాటితో నువ్వు దూరంగా ఉండగలుగుతావు. ఉదాహరణకి పాపం పని చేయకూడదు, తప్పుడు పని చేయకూడదు అని తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి ఈ రోజుల్లో? అందరికీ తెలుసు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని. అయినా సరే ఎందుకు ఉంటున్నారంటే, ఇలా చూడండి, వాళ్ళు జీవం గల దేవునితో సంబంధం కలిగి ఉండట్లేదు. దేవుని ప్రేమేటో, దేవుని స్వభావం ఏటో, దేవుని నీతి ఏటో, దేవుని న్యాయం ఏటో, దేవుని కృపేటో అర్థమైతే నువ్వు జారత్వానికి, పాపానికి, వ్యభిచారానికి దూరంగా ఉంటావు. చూడండి, అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఏదైనా ఒక చిన్న పని, పొరపాటు పని, తప్పుడు పని ఒకవేళ చేయమని తన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఆలోచనలు సలహాలు ఇస్తే వాళ్ళు అంటారు, ఒరే మా అమ్మ కూడా ఎత్తదురా,
మా నాన్న కొడేస్తాడు. ఈ తప్పుడు పని చేస్తే, ఈ దొంగతనం చేస్తే, లేకపోతే నేను ఏదైనా చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు కొడేస్తారు? మా అమ్మ మా నాన్న కొట్టేస్తారు అన్న భయం వాడికి ఎందుకు వెళ్ళింది తెలుసా? వాళ్ళ నాన్న ఏటో వాళ్ళ అమ్మ ఏటో వాడికి అర్థమైంది కాబట్టి. ఈ రోజున ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా నీ ప్రభు ఏంటి నీకు అర్థమైతే, ఆ ప్రభు ప్రేమేటో అర్థమైతే, ఆ ప్రభు యొక్క సిలువ యాగ త్యాగమేటో నీకు అర్థమైతే, ఆయనతో నా బంధం నీకు అర్థమైతే, ఆయన యొక్క నీతేటో నీకు అర్థమైతే, ఆయన యొక్క న్యాయమేటో నీకు అర్థమైతే, నువ్వు కూడా జారత్వానికి వ్యభిచారానికి ఎలా ఉంటావు? దూరంగా ఉంటావు. అందరికీ జ్ఞానం ఉంది, జ్ఞానం కాదు ఇక్కడ కావాల్సింది, దాన్ని ఆచరణలో పెట్టేవాళ్ళు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 5వ వచనంలో నేర్చుకోవాల్సిన విషయాలు, దేవుడు మన శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ శరీరాన్ని మాత్రమే కాదు, మన ఆత్మను మనసును కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. రెండోది, లైంగికత దేవుడిచ్చిన మంచి వరమే, కానీ వివాహ బంధంలో పరిశుద్ధతతో గౌరవంగా కొనసాగించాలి. అంటే తెలుసా? ఇదిగో వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహ సంబంధాన్నంట పరిశుద్ధంగా గౌరవంగా నువ్వు కొనసాగించాలి. ఎందుకో తెలుసా? వివాహాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడిని నువ్వు గౌరవించాలంటే నీ పరిశుద్ధత అనగా నీ వివాహ సంబంధం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నీ వివాహ సంబంధం అక్రమ సంబంధం అయితే, నీ వివాహ సంబంధం వ్యభిచారం అయితే, నీ వివాహ సంబంధము ఒకవేళ జారత్వం అయితే, ఇదిగో నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. ఎవరిని అవమానపరుస్తున్నావు? దేవుని అవమానపరుస్తున్నావు. మనం దేవుని చెందిన పిల్లలమనే స్పృహ ఎప్పుడు నీలో ఉండాలి. తప్పు చేసే ముందు అయ్యో నేను దేవుని పిల్లని, దేవుని కుమారుణ్ణి కుమార్తెని, నేను తప్పు చేయకూడదు. 4వది, సమాజంలో ఈ జీవితానికి గౌరవం మర్యాద మాదిరి కలిగేలాగా క్రైస్తవులు అందరూ జీవించాలి. అంతేకాదు 5వది, ప్రతి విశ్వాసి తన వ్యక్తిగత జీవితానికి వాడే బాధ్యత వహించాలి. నా వ్యక్తిగత జీవితానికి నేనే బాధ్యత వహించాలి. రేపటి దినాన్ని నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రాలన ఆమె నా చేత పాపం చేయించిందండి అంటే దేవుడు ఏమి యాక్సెప్ట్ చేయడు. ఆమె చేయించడం కాదు, నువ్వే చేసి దగ్గరుండి నీకు ఇష్టమయ్యి చేసావు. కాబట్టి ఎవడ వ్యక్తిగత పాప జీవితానికి వాడే బాధ్యత వహించాలి. శరీరాన్ని మరియు కోరికలను పరిశుద్ధతాత్మ నియంత్రణలో కొనసాగింప చేయాలి. ఇది 5వ వచనం, 4వ అధ్యాయంలో ఉన్న 5వ వచనం. ఇప్పుడు 4వ వచనం చదువుతున్నాను చూడండి. 4వ వచనం, మీలో ప్రతి వాడు, నేను ఇందాక చెప్పేశాను కదా. ఇప్పుడు ఆ 2వ మాట, దేవుని ఎరగని అన్యజనుల వలె కామ అభిలాషయందు కాక అని ఇక్కడ రాయబడింది. ఈ వచనంలో ఒక ప్రతికూల ఉదాహరణ కనబడుతుంది. ఏంటి ప్రతికూల ఉదాహరణ? ఇక్కడ పౌలు భక్తుడు పోలిస్తున్నాడు. ఎవరితో పోలిస్తున్నాడు? దేవుని ఎరగని అన్య జనులు. అమ్మా ఇక్కడ చూడండి, మనం ఎవరో? మరి మనం ఎవరో? దేవుని ఎరిగిన జనులు. ఇక్కడ ఇంకొక పోలిక ఏముంది? దేవుని ఎరగని అన్య జనులు. ఈ పోలికేటో మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం కూడా ఏ విధంగా జీవించాలన్నది అర్థమవుతుంది. చూడండి, ఈ 4వ వచనంలో, మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామ అభిలాషులు యందు కాక, అంటే దేవుని ఎరగని వారు కామ అభిలాషులు యందు ఏం కోరుకుంటారు? విస్తృతమైన కోరికలు కలిగి ఉంటారు. మీరు అలా ఉండొద్దు అని ఈ 4వ వచనంలో పౌలు దేవుని ఎరగని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇలా చూడండి, నా వైపు దేవుని ఎరగిన ప్రజలు అంటే ఎవరో ఇతర దేవుల్ని, ఇతర దేవతల్ని విశ్వసిస్తున్న వారి గురించి మాట్లాడతలేదు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగనటువంటి జనుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. తెస్సలోనిక నగరం ఇందాక చెప్పాను కదా, అప్పటికే గ్రీక్ రోమన్ సంస్కృతిలో వాళ్ళు లైంగికత అనేది మరి స్వేచ్ఛగా అనైతికంగా ఉండేదన్నమాట. అనైతికంగా. ఇలా చూడండి, వాళ్ళు నచ్చితే పలానా ఆమెతో పాపం చేయడం, కావాలనుకుంటే విడిపోవడం. ఇప్పటికీ కూడా చాలా కల్చర్ అటువంటిది ఉంది. కొన్ని దేశాల్లో కూడా ఇప్పటికీ కూడా ఏం చేయాలి తెలుసా? కొన్ని రోజులు ఇష్టం ఉండి సహజీవనం అని పేరెట్టుకున్నారు, కాపురం చేస్తున్నారు, విడిపోవాలనుకుంటే ఇద్దరు విడిపోతున్నారు. ఈమె మరో ఒక అమ్మని చేసుకుంటుంది, అతను మరో ఒక ఆమెని చేసుకుంటున్నాడు. ఒక చోట విన్నాను, ఎవరు ఈ పిల్లలంటే, ఈ పిల్లలు ఆయనకు పుట్టినోళ్ళు, ఈ పిల్లలు ఈయనకు పుట్టినోళ్ళు అని చెప్తుందంట ఆవిడ. ఈ పిల్లలు ఆయనకు పుట్టినోళ్ళు, ఈ పిల్లలు ఈయనకు పుట్టినోళ్ళు. అంటే ఏంటర్థం? కొన్ని రోజులు ఆమె ఒకరితో ఉంది, కొన్ని రోజులు మరొకరితో ఉంది. ఇలాగ లైంగికత విషయంలో అనైతికమైన విధంగా ఆ రోజుల్లో ఉండే దినాన్ని బట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు దేవుడు అంటున్నాడు, దేవుని ఎరగని వారు తమ కామ కోరికలను అదుపు లేకుండా జీవించేవారు క్రైస్తవులు ఆ సంస్కృతికి సమానంగా ఉండకూడదు, అనగా వాళ్ళకిలాగా జీవించకూడదు. ఇక్కడ అన్యజనులను అని ఎందుకు అన్నాడంటే, వాళ్ళు విచ్చలవిడిగా కామ వికారాలకు లోనై జీవిస్తున్నారంటే అసలు కారణం వాళ్ళు దేవుని ఎరగకపోవడం. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను చూడండి, దేవుని ఎరగని అన్యజనులు అంటే వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణం ఏంటంట?
అమ్మా, దేవుని ఎరగకపోవడం. మీకు విషయం చెప్పనా, ఈ రోజున దేవుడు యేసుక్రీస్తు అని తెలియని జనులు ఎవరు ఉన్నారండి? దేవుని ఎరగని అన్ని జనులని ఎందుకు అన్నానంటే, ఇక్కడ వాళ్ళకి యేసు ప్రభు ఎవడో తెలియకపోవడం కాదు, యేసు ప్రభు వాళ్ళ హృదయంలో దేవుని యొక్క స్థానంలో, అనగా దేవుడు వాళ్ళ హృదయంలో ఉండకపోవడం వల్ల వాళ్ళు ఆ సొంత పాప శరీర ఆశలకు ఇష్టాలకు తృప్తిపరుచుకుని బ్రతుకుతున్నారు. అందువల్ల వాళ్ళు దేవుని ఎరగని అన్ని జనులు అయ్యారు. ఈ రోజున మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ యేసుక్రీస్తు అనే దేవుడు ఉన్నాడనే విషయం తెలీదా? అందరికీ తెలుసు. మరి ఏంటి వాళ్ళ దేవుని ఎరగని అన్ని జనులు అంటే, ఇక్కడ రాయబడిన మాట, వాళ్ళు దేవుని ఎరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ హృదయంలో నిజమైన దేవునికి స్థానం ఇవ్వకుండా వాళ్ళ సొంత పాపపు శరీర ఆశలతో వాళ్ళ ఇష్టానుసారంగా నడిచే వాళ్ళే దేవుని ఎరగని అన్ని జనులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17, 19 వచనాలు చదువుతాం. 4వ అధ్యాయము 17, 18. కాబట్టి చూడండి అక్కడ రాయమన్న మాట, అందరూ తీశారు బైబిల్. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు, అన్యజనులు అంటే ఎవరు? ఇందాక చెప్పాను, దేవుని విశ్వసించని, దేవుడంటే భయం లేని, దేవుడంటే గౌరవం లేనటువంటి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకుని వాళ్ళదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే ఎవరిలో నడుచుకోవద్దని చెప్తున్నాడు ఇక్కడ పౌలు? అన్యజనులు. ఎందుకంటే చూడండి తర్వాత వచనంలో, వారంటే ఎవరు? ఆ అన్యజనులైతే వాళ్ళు ఏ మనసు కలిగి ఉన్నారంట? అంధకారమైన మనసు కలిగిన వారే, తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే, తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి పైన నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించు తమ్మునకు తామే దేనికి అప్పగించుకుంటున్నారంట? కామకత్వానికి అప్పగించుకుంటున్నారు. అయితే మీరు అనగా ఇక్కడ ఉన్న క్రైస్తవ సంఘము యేసును గూర్చిని విని ఆయన యందు సత్యం ఉన్నదని ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారి ఎడల మీరు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఉపదేశింపబడిన వారిని ఎడల చూడండి, అన్యజనులంట వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ హృదయ కాఠిన్యతను బట్టి వ్యర్థతను అనుసరించి వాళ్ళు నడుచుకుంటున్నారంట. కానీ మీరైతే ఎవరిలాగా నడుచుకోవద్దు. మాట్లాడినామా? మీరంటే ఎవరు? క్రీస్తుని ఎరిగినటువంటి మనమే. ఇక్కడున్న మీరందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. బహుశా మీ జీవితాల్లో మీ పరిశుద్ధత విషయంలో మీ ప్రభువు మిమ్మల్ని లెక్కడుగుతాడు. కానీ ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు, దేవుని ఎరగని అన్ని జనుల వలె మీరు ఉండొద్దు. అక్కడ రెండో మాట, కామ అభిలాష యందు కాక అని ఉంది. అనగా కామ వాంఛతో కాకుండా, అనగా దేవుని చిత్తానికి విరుద్ధమైన శారీరక లైంగిక కోరికలు మరియు అపవిత్రమైన ఆశల యందు కాక క్రైస్తవులు అయిన మనం అంట ఎలా ఉండాలి తెలుసా? దేవుని ప్రేమ, ఆయన పరిశుద్ధత ఎరిగిన వారుగా దేవుని ఆత్మ సహాయంతో మన కోరికలను చూడండి అదుపులో ఉంచుకుంటూ, మనిషి అన్న తర్వాత కోరికలు రాకుండా ఉండవు, కానీ కోరికలను ఏం చేయాలంట? అదుపులో ఉంచుకుంటూ క్రైస్తవులైన మనము దేవుని ఎరిగిన వారైనందున వాటిని జయించువారుగాను చెయ్యకూడని వారిగాను మనము ఉండాలి. వాటిని జయించి చేయకూడని వారిగా ఉండాలి. అన్యజనునికి క్రైస్తవునికి మధ్య ఉన్న భేదం ఇదేనండి. ఇలా చూడండి, అన్యజనుడు వాడు కంట్రోల్ చేసుకోకుండా కోరికలు ఏందో, కామాభాషలు ఏందో వాడి ఇష్టానుసారంగా నడవడానికి క్రైస్తవుడు కోరికలు కలిగినా సరే కంట్రోల్ చేసుకోవడానికి రెండేళ్లకు ఉన్న తేడా ఇదే. ఎందుకంటే దేవుని చేత ఆకర్షింపబడినవాడు, దేవుని నమ్మినవాడు పరిశుద్ధాత్మని వాడిని ఏం చేస్తుంది తెలుసా? సరైన మార్గంలో నడిపిస్తుంది. కానీ అన్యజనులు దేవుని గురించి ఎరగని వారు కాబట్టి వారు ఆ విధంగా ప్రవర్తిస్తారు. అది వాళ్ళకి సబబేమేమో కానీ దేవుని ఎరిగిన మనము ఆ విధంగా ప్రవర్తించడానికి మనకు వీలు లేదు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, 3, 4, 5 వచనాలు. ఇదిగో మీరు జారత్వమునకు దూరంగా ఉండుటియే దేవుని యొక్క చిత్తము, అదే పరిశుద్ధత. అక్కడ రాయబడినమాట, మీరు పరిశుద్ధులగుటియే అంటే మనం పరిశుద్ధులు ఎలా అవుతామంట? జారత్వానికి దూరంగా ఉండడం వల్ల, వ్యభిచారానికి
దూరంగా ఉండడం వల్ల పరిశుద్ధులు అవుతాం. మీకు ఒక విషయం చెప్తున్నాను, నేను పర్సంటేజ్తో పోల్చాలని కాదు, కానీ ఎక్కువ అపవిత్రత వ్యభిచార జారత్వాల వల్ల కలుగుతుంది మనిషికి. వ్యభిచార జారత్వాల వల్ల మనిషికి ఏం కలుగుతుంది? అపవిత్రత. తర్వాత నోటి మాటలు, మోహపు చూపులు, ఇంకా బోలుపలు, తప్పుడు పనులు ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే ఈ వ్యభిచార జారత్వాలు అనేవి ఎక్కడ లేని మనిషికి ఏం కలిగజేస్తుంది అంటే అపవిత్రత కలుగు చేస్తుంది. ఇది ఒకటైతే, రెండోది దేవుని ఎరిగిన పిల్లలుగా మనమంట పరిశుద్ధత యందును ఘనత యందును మన యొక్క ఘటాలు ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండడం కూడా దేవుని చిత్తం అంట. ప్రభు నేను నమ్ముకున్నానండి, ఇది పాపం అనే విషయం నాకు తెలియదండి, ఎలా చేయకూడదనే విషయం నాకు తెలియదండి అని అనడం తప్పు, అది అబద్ధం. ఎందుకు తెలుసా? తెలుసుకోవడం దేవుని చిత్తము. ఏంటి? అలా ఉండకూడదని తెలుసుకోవడం దేవుని చిత్తం. అలా తెలుసుకోవాలి. ఇక్కడ మూడోది ఏం చెప్పాడంటే, ఇదిగో అన్యజనులు అయితే అభిలాషులు ఎందు వాళ్ళు ఏం కలిగి ఉంటారంటే విపరీతమైన కోరికలు కలిగి ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ఎరగని వారు. ఎవరు? అన్యజనులు, దేవుని ఎరగనివారు. కానీ మీరైతే ఎవరు ఎరిగిన వారు? దేవుని ఎరిగిన వారు. కాబట్టి వాళ్ళకిలాగా మనం ఏం చేయకూడదంట? ప్రవర్తించకూడదు. మనల్ని వేరుపరిచే లైన్ ఏదైనా ఉన్నదంటే ఇదే. అన్యజనులను మనల్ని వేరుపరిచే లైన్ ఏదైనా ఉన్నదంటే ఇదే. ఏంటి? అన్యజనులు వాడు ఇష్టానుసారంగా నడుస్తాడు, క్రైస్తవుడు దేవుని ఇష్టానుసారంగా నడుస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. అదేనండి మనల్ని వేరు చేసేది. నువ్వు కూడా నా ఇష్టానుసారంగా నడుస్తానంటే నో డౌట్ నువ్వు ఒకటే. పేరుకి మాత్రం క్రైస్తవుడు అని ముసుగేసుకున్నావు అంతే, క్రైస్తవుడు అనే ట్యాగ్లైన్ వేసుకున్నావు అంతే. నిజం చెప్పాలంటే అన్యజనుడికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. అవును, ఈ నేటికి కూడా క్రైస్తవ సంఘాల్లో ఇటువంటి వ్యభిచారులు జారులు ఉన్నారు. ఇటువంటి వారిని గురించి దేవుడు చెప్తున్న మాట నిత్య నరకము, రెండవ మరణము. వ్యభిచారులకి, జారులకి దేవుని రాజ్యంలో ఏం లేదంట, చోటు లేదని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియ సంగమం, మీ అందరికీ హృదయపూర్వకంగా చెప్తున్నాను, మీలో పరిశుద్ధులుగా బ్రతకాలంటే ఫస్ట్ మనం అందరము జారత్వానికి దూరంగా, వ్యభిచారానికి దూరంగా ఉండాలి. రెండోది, మనం నిల్చున్న చోటు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని మన ఘటాలు ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండాలి. అంతేకాదు మూడోది, అన్ని జనుల వల్లే మనం ఏం చేయకూడదు? ఎన్నడూ కూడా మనము ప్రవర్తించకూడదు. ఈ వచనం నుండి చెప్పమన్న మాటలు కూడా చెప్పి నేను ముగిస్తాను. దేవుని ఎరిగిన వారు కాబట్టి మన జీవితాలు వేరుగా ఉండాలి, అన్యజనులాగా ఉండకూడదు. ఈరోజు సమాజంలో లైంగిక అనైతికత సర్వసాధారణం అయిపోయింది. ఏంటి తెలుసా? ఇలా చూడండి, ఈ రోజున పాపం చేయడం, తప్పు చేయడం కామన్ అయిపోయిందండి. ఏమనంటే ఎవరు చేయలేదు, సింపుల్గా మనం మాట్లాడే మాట, ఏ ఇంట్లో లేదు మట్టిపోయా, అలా పోల్చుకుంటావా ఆ పాపంతోది? అవును, అందరి ఇంట్లో ఉందో మట్టిపోయా, నా ఇంట్లో ఉండకూడదని అనుకుంటావా? ఇలా సమర్థించుకుంటావా? చూడండి, ఈరోజు సమాజంలో లైంగిక అనైతికత అనేది సర్వసాధారణం అయిపోయిన క్రైస్తవులు మాత్రం దేవుని చిత్త ప్రకారం ఏం చేయాలా? జీవించాలి. మూడోది, దేవుని కలిగి ఉండటం మనల్ని మారుస్తుందండి. దేవుని కలిగి ఉండడం వలన మనల్ని మారుస్తుంది. ఇది మనకు శక్తిని ఇస్తుంది, స్వయం నియంత్రణ కూడా ఇస్తుంది. శక్తిని ఇస్తుంది, దేవుని కలిగి ఉండడం వల్ల స్వయం నియంత్రణ కూడా ఇస్తాడు. అంతేకాదు మన చుట్టూ ఉన్న లోకం నైతికంగా ఎంత దిగజారిపోయినా, ఇందాక చెప్పిన మాట చెప్తున్నాను, అందరూ అలాగే బ్రతుకుతున్నా సరే మనం మాత్రం సాకులు చెప్పకూడదు. ఎందుకంటే మనము లోకస్తులము కాదు. మరి ఎవరు మనము? దేవుని యొక్క పిల్లలము, దేవుని ఎరిగిన వారము. మన ప్రవర్తన, మన చూపులు, మన ఆలోచనలు లోకానికి భిన్నంగా పవిత్రంగా ఉండడమే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. అటువంటి దైవ చిత్తంలో మనమందరము బతికి పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఒక రోజున ప్రభు వచ్చే సమయానికి పరిశుద్ధత విషయంలో మనమందరము నిందారహితులుగా జీవించులాగున బ్రతుకుదాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేద్దాం. ప్రియ సంగమా, మీరు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం.